వెల్కమ్ టు PM7 వార్తలు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ గురించి యంగ్ జనరేషన్ కు పెద్దగా తెలియకపోయినా 90s లో వారికి సుపరిచితమే. ఆర్ఎస్ఎస్ నుండి జనసంఘ్ నుండి బీజేపీకి వచ్చిన ఆయన సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం అనుభవించారు. భారతదేశ ఉప ప్రధానిగా కూడా చేశారు. అయోధ్య రామ జన్మభూమి రథయాత్ర నుండి ఆయన దేశంలో పవర్ఫుల్ నేతగా మారారు. దాదాపుగా 2009 వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఈ సీనియర్ నేత అనారోగ్య కారణాలతో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అనారోగ్య కారణాలతో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. 2 రోజుల క్రితం మాజీ ఉప ప్రధానిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా ఎల్కే అద్వానీ అనారోగ్యానికి గురయ్యారు. 8 నవంబర్ 1927న నేటి పాకిస్తాన్లో ఉన్న కరాచీలో జన్మించిన అద్వానీ 14 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో సభ్యుడిగా చేరారు. 1947లో దేశ విభజన తర్వాత ఆయన తన కుటుంబంతో పాటు భారత్కు వచ్చారు. 1951లో లాల్ కృష్ణ అద్వానీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్లో చేరారు. 1970లో రాజ్యసభకు వెళ్లి 2 ఏళ్ల తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి అరెస్ట్ అయ్యారు. 1977లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అద్వానీ సమాచార ప్రసార శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన పార్టీని 1990లో జాతీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీని దిశానిర్దేశం చేసినందుకు అద్వానీ విశేషంగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో రామ జన్మభూమి ఉద్యమం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వాదించటం బీజేపీ రాజకీయ మైలేజీని భారీగా పెంచింది. ఎల్కే అద్వానీ 3 సార్లు భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ప్రధాని, హోంమంత్రి పదవులు నిర్వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పేర్కొన్నప్పటికీ ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత 2014లో కూడా ఆయన వైపు పార్టీ సీనియర్ నేతలు చూశారు. కానీ నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ పేరు ఎక్కువగా వినిపించగా ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు.